సో ఇప్పుడు అసలు లవ్ అయితే చూసాము, రివెంజ్ చూసాము, కానీ ఇక్కడ సాంగ్స్ విషయానికి వస్తే మనం మాట్లాడుకోవాలి. సాంగ్స్ ఏ విధంగా ఉండిపోతాయి, చాలా రొమాంటిక్ వేలో ఉంటాయా ఏంటి అసలు? ఉంటే పాటలు అయితే అదిరిపోతాయి. మంచి ప్యాకేజ్ అండి. లైక్ వెన్ మ్యూజిక్ కమ్స్, వెన్ ఎమోషనల్ సీన్ కమ్స్, వెన్ యాక్షన్ కమ్స్, వెన్ హ్యాపీ సీన్స్ కమ్స్, లైక్ దేనికి అది వచ్చినప్పుడు యూ విల్ ఫీల్ వెరీ ఫుల్ అనమాట, మంచి హార్ట్ఫుల్ అనిపిస్తుంది. అంటే బై ది ఎండ్ ఐ ఫీల్ వెన్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ది థియేటర్ దే విల్ థింక్ నిజంగా రత్న లాంటి ఒక క్యారెక్టర్ ఉన్నారు ఎక్కడో ఇన్ మేబీ గ్యాంగ్స్ అంటే గోదావరి సైడ్ లో ఎవరో ఉన్నారు, ఇట్స్ అ ట్రూ స్టోరీ అనుకుంటారు. దట్స్ హౌ రియల్, ఇట్స్ నాట్ అ ట్రూ స్టోరీ యాక్చువల్లీ, బట్ దట్స్ హౌ దట్స్ వాట్ వి గివింగ్ యూ an experience of a true story even if it's not. అంత రియల్ గా ఉంటుంది ది స్క్రిప్ట్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, which has all emotions in spite of it being drama. There's romance, there is action, there's everything in this film actually. There's even thriller kind of a idi. So yeah, this film it's a full very well packaged story. వావ్, మీ మాటలతో బాగా క్యూరియాసిటీ నింపేస్తున్నారు, మరి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది, చూడాలనిపించేస్తుంది వెంటనే. బట్ సరే ఆఫ్టర్ షూట్ ఓకే. సో మొత్తం గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేశారు కదా, ఆ లొకేషన్స్ ఎలా అనిపించాయి మీకు అసలు? అది చెప్పాలి మీరు ఫస్ట్ నాకు. సారీ తెలుసా అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాను నాతో? No, locations were very beautiful and people also were actually very I think he experienced the best kind of hospitality in little I was also getting. He was please tell your as it is అదే చెప్తారు ఇప్పుడు. as it no actually he's got 200 అంటాడు, ఇంకా రెండు తప్ప నాకు ఇంత క్యారేజ్ వస్తుండే అండి. మా ట్రైనర్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటుండే టీం నుండి, మా చేతు కూడా వెజిటేరియన్. సో ఇంత క్యారేజ్లు వస్తాయి. అరే అది 40 మంది తింటారు, నాకు ఎందుకు వస్తుంది ఆ రోజు అంటే, మీరు 4 తినండి, మీరు ఇంత పంచేయండి, ఏదో వీళ్ళు ఏం చేయాలి, పొద్దున షూటింగ్ ఉంది, ఇంత మామిడికాయ మటను, ఇంత క్రాబ్స్, ఇన్ని రొయ్యలు, మళ్ళీ ఇంత నాటుకోడి, ఇంత నాటుకోడి, అన్ని పెట్టి పంపితే ఈడ. But yeah, it was very good experience that we had. Other than this, the weather, which was a little challenging when we were on set, but there were also times where ipudu okoka scene ki we wanted that kind of bright sunlight, but okoka romantic scene ki the weather would change. So I would also like to say nature mana side lo unnattu, it was like very beautiful experience even though we were shooting in summer. Somehow film ki చాలా సార్లు అనిపించింది there is a power which is running the film అని. కొన్నిసార్లు ఎంత చేద్దామన్నా జరగవు పనులు, కొన్నిసార్లు సినిమా డిసైడ్ అవుతుంది దానికి ఏం కావాలో అది చేయించుకుంటూ ఉంటుంది. ఈ సినిమా దానికి ఏం కావాలో అది చేయించుకుంది.